యుద్ధ సమయంలో రావణుని మీద రాముడు, రాముని మీద రావణుడు ఒకేసారిగా బాణం ప్రయోగం చేయగా రావణుని శరీరం మీద, రాముని శరీరం మీద ఆ బాణాలు గుచ్చుకోవడం వల్ల వారి వారి శరీరం నుండి నెత్తురు ఎర్రగా ప్రవహించసాగింది. నెత్తురుతో నిండిన ఆ మహావీరులు విరగబూసిన మోదుగ చెట్టును, తూర్పు కొండ మీద ఉదయిస్తున్న సూర్యుడిని, జేగురు కొండ మీద ప్రవహిస్తున్న ఎర్రని కాలువను గుర్తు చేస్తున్నారు. మోదుగు పూలు ఎర్రగా ఉంటాయి. చూడడానికి అందంగా ఉంటుంది. ఉదయిస్తున్న సూర్యునిలో ఎరుపుతో పాటు కాంతి కూడా ఉంటుంది. జేగురుకొండ మీద కాలువ ఎర్రగా ప్రవహిస్తూ ఉంటుంది. రామ రావణుల శరీరం మీద నుండి రక్తాలు ఇలా ప్రవహిస్తున్నాయని మొల్ల మనకు వర్ణిస్తోంది. దేవతల సమూహాలు వారిని కొనియాడుతుండగా శ్రీరాముడు రాక్షస నాయకుని తలలు చేతులు త్రుంచి త్రుంచి విసిగిపోవడం చూసిన విభీషణుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు: రామా, రావణుని బొడ్డులో అమృతముంది. దాన్ని మొదలంటూ నాశనం అయ్యేలా అగ్నిబాణముతో ఖండించు అన్నాడు విభీషణుడు. ఈ విధంగా రావణుని నాభీమూలంలో అమృతం ఉన్నదని, విభీషణుడు ఈ రహస్యం రామునికి చెప్పాడనే ఈ విషయము వాల్మీకి రామాయణంలో లేదు. ఆధ్యాత్మ రామాయణం నుండి ఈ ఘట్టాన్ని మొల్ల స్వీకరించినట్లు తెలుస్తోంది. ఆంధ్రదేశంలో కూడా ఈ గాథ బాగా వ్యాప్తిలో ఉంది. రామా, ఆ అమృతం పోయాక కూడా 10 తలలు 20 చేతులు నువ్వు ఖండించగా బెదరక 109 సార్లు మొలుస్తాయి. అప్పుడు గాని ఈ రావణ సంహారం అనే ప్రక్రియ పూర్తి కాదు అన్నాడు విభీషణుడు. అప్పుడైతేనే రావణుడు అంతమవుతాడని చెప్పగా రాముడు విభీషణుడు చెప్పినట్లే చేశాడు. ఇంటి గుట్టు లంకకు చేటు అనే మాట రావడానికి కారణమైన ఘట్టం ఇది అని మనం భావించాలి. ఒక తల 2 చేతులు ఉండేలా నిర్మలమైన స్థితి కలిగేలా చేసి ఈ రోజు ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చాడు రాముడు అని ఆనందంతో దేవతలు ప్రకటించారు. రావణుని బొడ్డులోని అమృతం పోగానే అతని శరీరంలో 20 చేతులు 10 తలలు ఆగిపోయాయి. అద్భుతంగా ఒక తల 2 చేతులతో గర్వంగా కనపడ్డాడు రావణుడు. అప్పుడు రాక్షసేంద్రుడైన రావణుడు తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు: నాకు సంబంధించిన ఎవరికీ తెలియని ఈ రహస్యము ఈ రాజుకు తెలియజెప్పి నన్ను ఈ విధంగా చేశాడు. ఈ విభీషణుడి పొగరుబోతుతనమంతా అణిచివేస్తాను అని క్రూరభావంతో రావణుడు పూర్వం వరముగా దొరికిన రక్తాభము అనే మహాశక్తిని పైకి తీశాడు. అది గంధము, పువ్వులు, అక్షతలతో కూడి అధికమైన తేజస్సుతో ప్రకాశిస్తోంది. దాన్ని ప్రయోగించాడు రావణుడు. అది భయంకరమైన మంటలతో దిక్కుల తీరాలన్నింటగా వ్యాపించగా గొప్పవైన మేఘాల చప్పుళ్ళు గంటలు మోగినట్లే చెవులు గళ్ళు పడగా వినలేకపోగా మహా తీవ్రంగా విభీషణుడి మీదికి మంటలు కక్కుతూ భయంకరంగా వస్తూ ఉన్న ఆ శక్తిని గమనించి రాముడు వాడి అయిన బాణముతో దానిని గడ్డి పరక వలె నడిమికి విరిచివేశాడు. ఈ విధంగా రాముని బాణంతో తన శక్తి వృధా కావడం చూసిన రావణుడు రాముని మీద మిక్కిలి కోపం తెచ్చుకొని నిట్టూర్పు విడుస్తూ కత్తి, ముసలము, ముద్గరము, పరసు, పట్టిసము, ప్రాసము, గదాదండము, కోదండము, భిండివాలము మొదలైన ఆయుధాలతో గొప్ప పరాక్రమంతో యుద్ధం చేయ ప్రారంభించాడు. అప్పుడు విభీషణుడు ఇంకా 10 తలలు 20 చేతులు మళ్లీ గాని పుట్టుకొస్తే మనం చేయాలనుకున్న పని అంటే రావణ సంహారం తప్పిపోతుంది అనడానికి సందేహం లేదు. కాబట్టి నువ్వు ఈలోగా బ్రహ్మాస్త్రముతో చంపడం మంచిది అని చెప్పగా రావణుని బ్రహ్మాస్త్రంతో చంపమని వాల్మీకి రామాయణంలో మాతలు చెప్పినట్లుగా ఉంటుంది. ఇక్కడ విభీషణుడే చెప్పాడని మొల్ల మనకు వర్ణించింది. పుణ్యమూర్తి అయిన శ్రీరాముడు తన ఉజ్వల చాపదండమున బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. తిన్నగా చెవుల చివరి దాకా లాగాడు. ప్రత్యాలీడ పాదస్థుడై రాక్షస రాజు భుజమధ్యంలో తగిలేలా గురిపెట్టి తీవ్రమైన కోపంతో మండిపడుతూ బెదిరిస్తూ వేగంగా ప్రయోగించాడు. ప్రత్యాలీడ పాదము అనేది బాణం ప్రయోగించే సందర్భంలో ఒకానొక భంగిమ. రావణుని సంహరించే సమయంలో రాముడు ఈ భంగిమలో బాణ ప్రయోగం చేశాడు. ఇంతకు ముందు మీరు మొల్ల రామాయణం ముందు ఎపిసోడ్లు విన్నట్టయితే అందులో కూడా ఒకసారి ఈ ప్రత్యాలీడ పాదస్థుడు అనేటటువంటి భంగిమ గురించి మొల్ల మనకు చర్చించింది.